హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని జెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియోలోకొచ్చేసి తెలంగాణ ఎస్‌పీఎఫ్ ఎస్‌ఐ ఏదైతే తెలంగాణ ఎస్‌పీఎఫ్ ఎస్‌ఐ ఉందో, ఈ ఎస్‌పీఎఫ్ ఎస్‌ఐ గురించి ఈరోజు మనం క్లియర్‌గా తెలుసుకుందాం అనమాట. దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. ఉమెన్స్ ఎస్‌ఐ అనమాట నేను జెప్పేది ఉమెన్స్ ఎస్‌ఐ అనమాట. దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉండాలండి. ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ ఉన్నా పర్వాలేదు. ఎనీ డిగ్రీ అనేది ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 21 టు 30 ఇయర్స్ అనమాట. అంటే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఓసీ అభ్యర్థులకి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే 21 నుంచి 35 సంవత్సరాల వరకు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులైతే అప్లై చేసుకోవడానికి ఉందనమాట. ఇంకా హోమ్ గార్డ్‌కి సంబంధించి 18-45 సంవత్సరాలు. హోమ్ గార్డ్‌కి సంబంధించి 18-45 సంవత్సరాలు. ఇక ఈ వుమెన్స్ వచ్చేసి హైట్ 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. గతంలో అయితే వెయిట్ అనేది అడిగేవారు. ఈసారి నోటిఫికేషన్‌లో వెయిట్ గురించి ఏమి అడగలేదండి వెయిట్. అదేవిధంగా ట్రైబల్‌కి సంబంధించినటువంటి వుమెన్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ట్రైబల్‌కి సంబంధించినటువంటి వుమెన్స్ ఒక 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతదనమాట. వీళ్ళకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంటదనమాట. ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవ్వాలన్నమాట. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంటది. 200 మార్క్స్ ఉంటది. అర్థమెటిక్, రీజనింగ్ అదేవిధంగా జనరల్ స్టడీస్ మీద ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉంటదన్నమాట. అందులో 30% అనేది ఓసీ అభ్యర్థులకు రావాలంటే 60 మార్కులు రావాలి. బీసీలకి ఒక 50 మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీలకి ఒక 40 మార్కులొస్తే సరిపోతదనమాట. తర్వాత ఈవెంట్స్ అనేది ఉంటదనండి. ఈవెంట్స్‌లో ఈ వుమెన్స్‌కొచ్చేసి 800 మీటర్స్ రన్నింగ్ అనేది ఉంటదండి. 800 మీటర్స్ రన్నింగ్ అనేది 5.20 సెకండ్స్‌లో ఎయ్యాలి. అదేవిధంగా లాంగ్ జంప్ ఉంటది. లాంగ్ జంప్ 50 మీటర్స్ అయితే దూకాలి. అదేవిధంగా షాట్ పుట్ అనేది 4 కేజీస్‌కి సంబంధించినటువంటి షాట్ పుట్ ఏదైతే ఉందో, ఈ 4 కేజీస్‌కి సంబంధించినటువంటి షాట్ పుట్ అనేది విసరవలసి ఉంటదనమాట. ఒక 4 మీటర్స్ అయితే విసరవలసి ఉంటది. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటదనమాట. మెయిన్ ఎగ్జామ్‌లో 4 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపరు ఇంగ్లీషు, సెకండ్ పేపరు తెలుగు అనేది ఉంటది. ఫస్ట్ పేపర్ 100 మార్క్స్, సెకండ్ పేపర్ 100 మార్క్స్ ఉంటది. అందులో క్వాలిఫై అయితే సరిపోతది. థర్డ్ పేపరు, ఫోర్త్ పేపరు ఏదైతే థర్డ్ పేపర్ అర్థమెటిక్, రీజనింగ్ 200 మార్క్స్, జనరల్ స్టడీస్ ఒక 200 మార్క్స్ అయితే ఉంటది. ఇక్కడ మీకు కంపల్సరీగా గ్రౌండ్ మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రౌండ్ ప్లస్ మెయిన్ ఎగ్జామ్‌లో వచ్చినటువంటి మార్క్స్‌ని కలిపి పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతది. దగ్గరగా ఇది అయిపోయిన తర్వాత సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ చేస్తారు. సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటదనమాట. ఈ మెడికల్ టెస్ట్‌లో ఐ టెస్ట్ అని జెప్పేసి, ఇయర్ టెస్ట్ అని జెప్పేసి, నాక్, నీస్ అని జెప్పేసి, ఫ్లాట్ ఫుట్ అని జెప్పేసి, అదేవిధంగా బ్లడ్ టెస్ట్‌లో షుగర్ టెస్టు, హార్ట్ టెస్టో ఇలాగ రకరకాల టెస్ట్‌లనేవి చేస్తారన్నమాట. 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ఉంటది. మీకు స్టైఫండ్ అనేది ఇస్తారన్నమాట. స్టైఫండ్ అనేది గతంలో ఎస్ఐకి రూ. 11,200 ఇవ్వడం జరిగిందన్నమాట. 1100 11,200 అనేది ఇచ్చేది. మీకు సాలరీతో పాటు డీఏ, హెచ్ఆర్ఏ, అడిషనల్ హెచ్ఆర్ఏ, కిట్ మెయింటెనెన్స్, రిస్క్ ఆ విధంగా ఇస్తారన్నమాట. ప్రమోషన్ కూడా ఎస్ఐ నుంచి సీఐ, సీఐ నుంచి డీఎస్పీ, డీఎస్పీ నుంచి ఏసీ అంటారన్నమాట. డీఎస్పీ నుంచి ఆహ్, అడిషనల్ ఎస్పీ ఆ విధంగా ప్రమోషన్ అనేది ఉంటది. ఇక ప్రధానంగా వీళ్ళ యొక్క తెలంగాణ ఎస్పీఎఫ్ఎస్ఐ వుమెన్స్ డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి గాక చూసుకుంటే, తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేసి అంటారన్నమాట. టీఎస్ఎస్పీఎఫ్ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. విభాగంలో మహిళా సబ్ ఇన్స్‌పెక్టర్స్ అంటే వుమెన్స్ బాధ్యతలు సాధారణంగా సివిల్ లేదా లా అండ్ ఆర్డర్ పోలీసులకు కంటే కొంచెం ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. భిన్నంగా ఉంటాయన్నమాట. ఈ విభాగంలో ప్రధానంగా ముఖ్యమైనటువంటి గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అంటే ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రభుత్వ ఆస్తులైనటువంటి సచివాలయం గాని, హైకోర్ట్ గాని, విద్యుత్ కేంద్రాలు, ప్రధాన ప్రాజెక్టులు మరియు ప్రముఖ వ్యక్తులకు వీఐపీలు ఎవరైతే ఉంటారో వీవీఐపీలకు సంబంధించి గాని, జడ్జిలకు సంబంధించి గాని వాళ్ళకి భద్రత కల్పించడానికే ఈ ఎస్పీఎఫ్ అనేది వినియోగించడం జరుగుతది. ఇక ప్రధాన బాధ్యతలు కీ రోల్స్ అని కూడా చెప్పొచ్చనమాట. ఏం చేస్తారంటే కీలక ప్రాంతాల్లో భద్రత పర్యవేక్షణ చేస్తారన్నమాట. సెక్యూరిటీ సూపర్వైజింగ్ అంటారు దీన్ని. తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమైనటువంటి భవనాలు ఉదాహరణకు డాక్టర్ అంబేద్కర్ సచివాలయం, శాసనసభ అనమాట. తెలంగాణ హైకోర్టు, ప్రధాన ప్రాజెక్టులు, డ్యాములు వద్ద నిరంతర భద్రత పర్యవేక్షణ కింద చేస్తారు. అదేవిధంగా ఎయిర్‌పోర్ట్‌ల దగ్గర అదేవిధంగా టెంపుల్స్ ఏమైతే ఉన్నాయో, ఆ టెంపుల్స్ కింద డ్యూటీలనేవి చేస్తారు. తన కింద పనిచేసేటువంటి కానిస్టేబుల్స్ గాని, హెడ్ కానిస్టేబుల్స్ డ్యూటీలు కేటాయించడం మరియు క్షేత్రస్థాయిలో పరిశీలన అంటే వాళ్ళకి ఏ డ్యూటీలు చేయాలి, ఎన్ని గంటలకు చేయాలి అవన్నీ కేటాయించడం, వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్‌కి సంబంధించింది కానీ, వాళ్ళ దగ్గర రోల్ కాల్ తీసుకోవటం, ఆళ్ళు డ్యూటీలు చేస్తున్నప్పుడు చెకింగ్ చేయడం, ఇటువంటి డ్యూటీస్ అయితే ఉంటాయన్నమాట. పాయింట్ చెకింగ్, ఆహ్, ఫ్రిస్కింగ్ అంటారు. అంటే యాక్సెస్ కంట్రోల్స్
ఫ్రిస్కింగ్ అంటే ప్రభుత్వ ఆఫీసులు మరియు రక్షిత ప్రాంతాల లోపలికి వచ్చేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో ఆ మహిళా సందర్శకులు, మహిళా ఉద్యోగుల సమాచారం మరియు బ్యాగులను తనిఖీ చేసే బృందాలను పర్యవేక్షించాలన్నమాట. అదేవిధంగా వీఐపీ భద్రత ప్రోటోకాల్ సచివాలయం, హైకోర్టు మరియు ఇతర ప్రభుత్వ ప్రాంగణాలకు వచ్చే మహిళా ప్రముఖులు, మహిళా న్యాయమూర్తులు లేదా ప్రజాప్రతినిధులకు భద్రత నిర్వహణ, శాంతి భద్రతలు, నిరసన నియంత్రణ, రక్షిత ప్రాంతాలు ఉదాహరణకు సచివాలయం, అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మహిళా సంఘాలు లేదా నిరసనకారులు ధర్నాలు, ముట్టడులు చేపట్టినప్పుడు పరిస్థితిని అదుపులోనికి తెచ్చి అక్కడ శాంతి భద్రతలు కాపాడడం. ముఖ్యంగా వీళ్ళు మహిళల్ని అరెస్ట్ చేయడం, మహిళలను నియంత్రించడం, మహిళల్ని అడ్డుకోవడం ఇటువంటి డ్యూటీస్ అయితే చేస్తారండి. శిక్షణ మరియు క్రమశిక్షణ గాక మనం చూసుకుంటే ట్రైనింగ్ అండ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పీఎఫ్‌లో మహిళా సిబ్బందికి శారీరక దార్ఢ్య శిక్షణ, ఫిజికల్ ఫిట్‌నెస్, రోజు పరేడ్, ఆయుధాల పర్యవేక్షణ, ఆర్మ్స్ అండ్ ఆమ్యునిషన్ చెకింగ్ వంటివి నిర్వహించాలన్నమాట. విధులు, ప్రత్యేకతలు జాబ్ ఎలాగుంటదంటే డ్యూటీ స్వభావం షిఫ్ట్ డ్యూటీస్ అనమాట. సాధారణంగా షిఫ్ట్ పద్ధతిలో విధులు ఉంటాయన్నమాట. 8 గంటల నుంచి 12 గంటలు అంటే 2 షిఫ్ట్‌లు గాని, 3 షిఫ్ట్‌లు గాని, డే బై డే డ్యూటీ గాని ఆ విధంగా చేయడం జరుగుతదనమాట. సివిల్ పోలీసింగ్స్ తేడా ఉంటది. పోలీస్ స్టేషన్ తరహా కేసులు రాయడం, దర్యాప్తు ఆహ్, వంటి విధులు ఎస్‌పీఎఫ్‌లో ఉండవండి. ఇది కేవలం భద్రతాపరమైనటువంటి సెక్యూరిటీ ఓరియెంటెడ్ జాబ్ అనమాట. పని ప్రదేశాలు ఎక్కడెక్కడ వీళ్ళు వర్క్ చేస్తారంటే హైదరాబాద్ సచివాలయం, హైదరాబాద్ అసెంబ్లీ, హైకోర్టు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు, ఎన్‌టీపీసీ మరియు విద్యా సంస్థల దగ్గర విధులను చేస్తారు. ఇక బెనిఫిట్స్ అండ్ గ్రోత్ చూస్తే నిర్దిష్ట పని గంటలు సాధారణంగా సివిల్ పోలీస్ ఉద్యోగాలతో పోలిస్తే పని వేళలపై స్పష్టత మరియు ఒత్తిడి కొంత తక్కువగా ఉంటదన్నమాట. ఎందుకంటే టైమ్ టు టైమ్ డ్యూటీ ఉంటది. షిఫ్టింగ్ డ్యూటీస్ ఉంటది. ప్రజలతో సంబంధాలు ఉండవు. కాబట్టి బావుంటదనమాట. ఇక పదోన్నతుల కోసం కూడా చూసుకుంటే ఎస్‌పీఎఫ్, ఎస్ఐ స్థాయి నుంచి ఇన్స్‌పెక్టర్ అంటే ఆర్ఐ అంటారనమాట. అసిస్టెంట్ కమిషనర్ లేదా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డీఎస్పీ స్థాయికి పదోన్నతులు పొందే అవకాశం ఉంటదండి. తెలంగాణ పోలీస్ డ్యూటీస్ ఆఫ్ డిఫరెంట్ వింగ్స్ అనే వీడియో ద్వారా మీరు ఈ విషయాలనేవి తెలుసుకోవచ్చనమాట. మీరు రకరకాల డ్యూటీస్ ఇందులో చేస్తారండి. సాధారణంగా చూసుకుంటే ఇది సెక్యూరిటీకి సంబంధించింది. సచివాలయం దగ్గర గాని, హైకోర్టుల దగ్గర గాని లోపలికి వెళ్ళే వ్యక్తుల్ని, బయటకు వచ్చేటువంటి వ్యక్తుల్ని పర్యవేక్షించడం, మీ సిబ్బందిని అక్కడ కేటాయించి వాళ్ళు సరిగ్గా తనిఖీ చేస్తున్నారా లేదా వాళ్ళని చెక్ చేయడం. ఇటువంటి డ్యూటీస్ మాత్రం ఉంటాయి. వాళ్ళ దగ్గర డైలీ రోల్ కాల్ తీసుకోవడం, ఎర్లీ మార్నింగ్ పీటీకి సంబంధించిన ఎక్సర్‌సైజ్‌లు తీసుకోవడం. ఇటువంటి డ్యూటీస్ మాత్రమే ఉంటాయన్నమాట. ఇది మీకు ఫిక్స్‌డ్ డ్యూటీ టైమింగ్స్ ఉంటాయి. ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఎక్కడికెళ్ళినా మీరు కనీసం 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు డ్యూటీలో ఉంటారన్నమాట. అంత మటుకు ట్రాన్స్‌ఫర్స్ ఉండడం గాని, అటువంటిది ఏమీ ఉండదు. ఫ్యామిలీ కన్వీన్ ఉంటది. 8 అవర్స్ డ్యూటీ చేస్తే మిగిలిన టైం అంతా కూడా ఫ్యామిలీతో గడిపేటువంటి అవకాశం ఉంటది. అంతేకాదండి ఇంకా ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం చదువుకోవడానికే మంచి రెస్ట్ అనేది ఉంటదన్నమాట. ఆ టైంలో మీరు మంచి స్టడీ చేసుకొని గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని, సివిల్స్ గాని అటువంటి ఎగ్జామ్స్ లేదా వేరే ఇతర ఉద్యోగాల కోసం వెళ్ళాలన్నా మంచి టైం అనేది ఉంటది. మీకు అందరు ఎస్ఐలు సివిల్ ఎస్ఐకి, అదేవిధంగా ఏఆర్‌లో ఆర్ఎస్ఐకి, టీజీఎస్పీ ఎస్ఐకి ఏ విధమైనటువంటి సాలరీస్ ఉంటదో, ఆ విధమైనటువంటి సాలరీస్, ఆ విధమైనటువంటి హాలిడేస్, ఆ విధమైనటువంటి రెస్ట్ అనేది మీకు దొరుకుతది. ఆళ్ళకంటే ఎక్కువ మీకు రెస్ట్ దొరుకుతది. ఎందుకంటే మీకు ఫిక్స్డ్ డ్యూటీ. ఎటువంటి బందోబస్తు డ్యూటీలు గాని, వీఐపీ డ్యూటీలంటే బందోబస్తుకు సంబంధించి బయట డ్యూటీలకెళ్ళటం ఆ తలకాపోటు ఏమి ఉండదు. పొలిటికల్ ప్రెషర్ అనేది ఉండదు. సో, చాలా మంచిగా డ్యూటీ ఉంటది. ఫిక్స్డ్ డ్యూటీ ఉంటది. మీ కింద పని చేస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కేటాయించడం, వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా మధ్యలో ఎళ్లి చెక్ చేయడం. ఇటువంటి డ్యూటీస్ మాత్రం మీకుంటాయన్నమాట. చాలా మంచి ఉద్యోగం. చాలా ఆహ్, అన్ని సివిల్ కంటే చాలా మంచిదనుకోవాలి. సివిల్‌గా లేదా టీజీఎస్పీ లేదా ఏఆర్ కంటే కొంచెం ఇది బెటర్ జాబ్ అనే చెప్పాలన్నమాట. ఇది మంచి జాబు. ఎస్ఐకి సంబంధించి ఫస్ట్ టైమ్ ఎస్‌పీఎఫ్‌లో ఈ వుమెన్స్‌కి అనే వాళ్ళకి పోస్టులనేది కేటాయించడం జరుగుతుంది. సో, ఇది తెలంగాణ ఎస్‌పీఎఫ్ వుమెన్స్‌కి సంబంధించినటువంటి వీడియో అనమాట. మీరు గాక మన వీడియో చూసినట్లయితే మన ఛానెల్‌ని ఫాలో చేయడం మర్చిపోద్దు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను చేయడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉంటాను. మీ సపోర్ట్ అయితే నాకివ్వండి. నా సపోర్ట్ అయితే మీకిస్తాను. ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఉపయోగపడితే కామెంట్ చేయండి. అనేక మందికి షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ.